తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నెరాంగనవో, కాంతులు మెరసే బంగరు మేనా మలినాంబరమేలా దాల్చితివో, ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో, సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయ్యను పేర వరలు దానను, పరిణయమైన 12 అనుభవించి తిని భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో. రావణుడు సగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని, అసురులు నన్ను చంపక ముందే నాకై నేను పోనించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో రామ కథను కీర్తించిన వానితో. అమ్మ సీత నమ్ముము నన్ను రాముని దూతగా వచ్చినాడను, రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమము మరచి రమ్మన్నారు, రాముడు నీకు దీవెనలంపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి ఎంతగా ముందుకు జరగెనో, జానకి ఎంతగా అనుమానించెను, రావణాసురుడే ఈ వానరుడని కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసిడీతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని, రామ సుగ్రీవులు మిత్రులైనారు నీ జాడ తెలియ వేచియున్నారు, రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఓ హనుమంత హాయి పొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని, రామ లక్ష్మణులా ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామ కథను కీర్తించిన
వానితో సర్వజీవన సంప్రీతి పాత్రుడో కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమునా పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగడు అజేయుడు శత్రు భయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెదకుచు మమ్ము కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కథానే పలికెద సీత రామ కథా రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కన్నుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదలా సిగ్గుచేత తన శిరము వంచుకొని ఇన్ను రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచెను ఎన్నడు రావణుని హతము చేయను లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి ఈ లంకను గూల్చును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనీతురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతిని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో నీవలెనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మ ఫలపుష్పాదులు ప్రియమైన విగని హాసీతాయని శోకించునమ్మ నీ జాడ తెలిసి కోదండపాని తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే ఓ హనుమంతా నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోత్తమా నిన్ను వినినంత నే పొందితిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెల్పము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీత రామ కథా నే పలికెద సీత రామ కథా
తల్లి నీవిటు శోకింపనేలా వగచి వగచి ఇటు భీతిల్లనేలా ఇప్పుడే నీకీ చెర విడిపింతును కూర్చుండుము నా మోపు మీదను వచ్చిన త్రోవని కొనిపోయెదను శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే పోనివ్వకపోతివిగా హనుమా సహజమైన నీ చంచల భావము అరయగ అల్ప శరీరుడవు నీవు ఏ తీరుగా నన్ను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలలోననే జార విడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో సీత పలికిన మాటలు తీరును హనుమంతుడు విని చిన్నబోయెను సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను కొండంతగా తన కాయము పెంచెను కాంతివంతుడై చెంత నిలిచెను జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూసెను అద్భుతమౌ నీ కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కనగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథా నే పలికెద సీతారామ కథా తల్లి నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి క్రూర రాక్షసుల బారిను నుండి నిన్ను కాపాడనించి అటుల పల్కితి వేగమె నిన్ను రాముని చేర్చెడు శుభగడియలకై త్వరపడి పల్కితి అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదా సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే చిత్రకోటమున కాకాసురు కథ కన్నీరులకగా గురుతుగా తెలిపి చెంగుముడినున్న చూడమని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో చేతులారగా చూడమని గొని ఆనందముగా కనుల కాదుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని అంజనీసుతుడో కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథా నే పలికెద సీతారామ కథా
సీత జాడగని మరలిన చాలదు, చేయవలసన్నది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెదా, అసుర వీరులా పరిశీలించెదా. రాక్షస బలములా శక్తి గ్రహించెదా, సుగ్రీవాదులకు విన్నవించెదా అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరములా వాడనరించి జలాశయములా గట్టులు త్రెంచి, ఫలవృక్షములా నేలను కూల్చి, ఉద్యానములా రూపులు మాపి, ప్రాకారములా బ్రద్దలు చేసి, ద్వారబంధములా ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చెల్లా చెదిరై దీనారవములా ఎగిరిపోవగా, సీతయున్న సింసుపాతరువు వినావనమంతయో వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. వనమున రేగిన ధ్వనులకు అధిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కే వానరును బట్టి దండింపుడనే. 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచో గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింప పొమ్మనెను. జంబుమాలి ప్రహాస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జంబుమాలుని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచో ఆజ్ఞాపించెను. మంత్రి కుమారులా తగిన బలము గొని ఆ వానరుని దండింపగ పొమ్మనే. మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రుసుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూసినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలము గొని ఆ వానరుని దండింప పొమ్మనెను. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు ఇటువగా నిలవగా, రావణుండు పల్కే కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాశ్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నిగోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగ నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి యగసే గగన మార్గమున ఇరువరి నడుమా భీకరమైన పోరు చెలరేగే ఆకాశమునా అతి నేర్పుతోడా రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూసెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకొను అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువరి నడుమా భీకరమైన పోరు చెలరేగే ఆకాశమునా అగ్ని కణమని జాలి కూడదని రగులకమును పే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను అక్షును దృంచి విసరివేసెను అక్షుని ముండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగ తేరి క్రోధము భూని తన కుమారుని ఇంద్రజీతు గని ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు భయోచన చేసి బ్రహ్మాశ్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాశ్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజబౌడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని కట్టుబడియున్న వానరోత్తముని అసురులు తలచెరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగిబంధించేరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రబంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరలకే కట్టుపడినటులా కదలకయుండే వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించు వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రములా నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథానే పలికెద సీతారామ కథా. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా, దూతను జంపుట ధర్మముగానిది లోకము చే గ్రహింపబడునది, సూర్యుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా, తగురీతిని దండించి పంపుమా, దూత ఎడల విధింపబడినవి వదగాక తగిన దండనలున్నవి, తలగొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథానే పలికెద సీతారామ కథా. కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీని వాలము, వాడవాడలా ఊరేగింపుడు పరాభవించి వదులువేయుడు, కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభూషణు గని ఆజ్ఞాపించెను. కోపమనచుకొని జీర్ణాంబరములు అసురులు దేచెరి, వాయుకుమారుని తోకకు జోటెరి, నూనెతో తడిపి నిప్పంటించెరి, మంటలు మండగా సంతసించిరి, కపికుంజరుని ఈడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి, మారుతి మాత్రము మిన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను, కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిప్పుచుండెరని, రాక్షస వనితలు వేడుక మీరగా పరుగు పరుగున పోయి సీతకు తెలపగా, అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను, అగ్నిదేవుని ప్రార్థన చేసెను. వార్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోసెను, అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను, మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను, అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అట్టడిగించెను, గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగరద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను, లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథానే పలికెద సీతారామ కథా.
ఏ మంటల నా వాలముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన చేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడమిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలాతోరణాల చూచి రమ్మని నా కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి ఒకటో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడభూరుగా పుష్పఛాయల ఒకచో మోధుగా విరుల తేజముల ఒక ఎడ కరగిన లోహపు వెలుగుల కోటె సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల చూచి రమ్మని నా కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథానే పలికెద సీతారామ కథా హనుమంతుడో సముద్ర జలాల చల్లార్చుకునే లాంగూల జ్వాల తలచిన కార్యము నెరవేర్చి తినని తేరిపారజూసే వెనకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని సీతామాత క్షేమము మరచి కోపతాపమున లంక దహించితిని లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని గని తన కోసమే తన శత్రువాయనని సీత లేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండదు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించునా నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలో మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపి మాసినను విభీషణు గృహము నిలిచుయుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథానే పలికెద సీతారామ కథా అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల చేతను గాంచెను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను పోయి
తెన్నికా సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలిచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమాతులిత బలధామ శత్రుకర్షణ శాంతి నిదాన. ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవు నీవే. రాముని వేగమే తోడ్కుని రమ్ము, రాక్షస శర నాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూసిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకము నెమ్మది నుండుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొనిరాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకొని రువ్వున మరలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి. పవన కుమారుని పదగట్టనకే పర్వతమంతయు పొడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగా శ్రీరామునకు తెలియచేయగా. మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా. గరుడిని ఓలే శరవేగము గొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని. మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని. దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని. విజయ సూచనగా గర్జన చేయుచో మారుతి సాగెను వేగము పెంచుసో. సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడే. జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి. చూచితి సీతను చూచితి సీతను అను శుభవార్తను ముందుగా పలికెను. కపివీరులు హనుమంతుని బొగడెరి ఉత్సాహమున కిష్కిందకు సాగిరి. జాంబవదంగద హనుమదాదులో ప్రస్రవణగిరి చేరుకొనినారు. రామ లక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో చూసితి సీతనని శుభవార్త తెల్పే. చూడమని నీ శ్రీరామునికిడి అంజలి ఘటించి చెంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. చూడమని నీ రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని. మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో. హనుమా సీతను ఎట్లు గాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానము. శతయోజనముల వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి. రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా. అసురుల గూల్చితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను.
నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరక మునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామ లక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనువొత్తునని, రామ లక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొల్లిపి నే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని, సీతారామ పట్టాభిషేకము కనుల పండువగా జరిగి తీరునని, ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొల్లిపి నే మరలి వచ్చి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నను దీవించగా, పదముల వ్రాలేనే పైన మైతిని, పదముల రాకానే మరలి వచ్చి తిని, ఒప్పలేదు కానీ ఎప్పుడో తల్లిని భుజముల నిడుకొని రాకుందునా అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలపకుండినా, నేటితోడా మా రఘుకులమంతా అంతరించి ఉండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానుల సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవ భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నాగంతరాత్మ నిలుమోగనంత, నీవే అంతా శ్రీ హనుమంత. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నెరాంగనవో, కాంతులు మెరసే బంగరు మేనా, మలినాంబరమేలా దాల్చితివో, ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి
చెంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వసులక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను దశరథ మహీపతి పెద్ద కోడలను శ్రీ రఘురాముని